సర్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం. ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం కావాలంటే బిఎల్ఓల పనితీరు మరింత సమర్థవంతంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, పారదర్శకంగా పూర్తయ్యేందుకు గడువు పెంచాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎంపీ బద్దిరాజు రవిచంద్రతో కూడిన బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 5 నుంచి 10% మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు. నిజాయితీగా స్పష్టమైన స్వచ్ఛమైన మంచిగా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే చనిపోయిన ఓట్ల డిలీషన్ కానీ, కొత్తగా 18 ఇయర్స్ వచ్చిన ఓట్లు చేర్చుకోవడం కానీ, ఎక్కడ అవకతవకలు జరగకుండా ఉండాలంటే కానీ, హైదరాబాద్ లాంటి సిటీలో కూడా పర్ఫెక్ట్గా జరగాలంటే కూడా టైం కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో 56,000 ఓట్లు డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అతి తక్కువగా ఒక నియోజకవర్గంలో 2,400 ఉన్నాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 16,000 ఓట్ల చొప్పున దాదాపు ఇప్పటికే మేము ఒక 16 లక్షల ఓట్లను డూప్లికేట్ ఓట్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము పార్టీకి మా పార్టీ దీని నుంచి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సానుకూలంగా స్పందించారు. ఇవన్నీ ఖచ్చితంగా జరిగేటియే. ఏదైనా సరే నిజాయితీగా మంచిగా చేయాలనే ఉద్దేశం మా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ఎస్ఐఆర్ ముందు, ఎలక్షన్ కమిషన్ ముందు చెప్పడం జరిగింది.